హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ క్లాసులు అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా వీటిని రూపొందించాం. అయితే వరల్డ్ సిరీస్లో అంటే వరల్డ్ జాగ్రఫీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మన భూమి, అవర్ ఎర్త్ అనేటువంటి టాపిక్ మీద క్లాస్ చూద్దామండి. ఎస్పెషల్లీ చెప్తున్నానండి, మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందండి. టీచర్స్ రిక్రూట్మెంట్ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్కి ఇది ఎస్జిటి కానివ్వండి, అలానే స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, మన క్లాసులు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటవి. యాజ్ యూజువల్ గానే మన క్లాసును మనం ఒక కొటేషన్తో, మోటివేషనల్ కొటేషన్తో స్టార్ట్ చేసుకుందామండి. ఈరోజు మనకున్నటువంటి కొటేషన్: ద పెసిమిస్ట్ కంప్లైంట్స్ అబౌట్ ద విండ్, ద ఆప్టమిస్ట్ ఎక్స్పెక్ట్స్ ఇట్ టు చేంజ్, ద రియలిస్ట్ అడ్జస్ట్ ద సెయిల్. అంటే దీని అర్థము, గాలి అనేటువంటిది, పెసిమిస్ట్ అంటే నిరాశావాది అండి. నిరాశావాది గాలిని నిందిస్తూ ఉంటాడు, అంటే గాలి యొక్క దిశను నిందిస్తూ ఉంటాడు, గాలి అనుకూలంగా లేదే అని. అదే ఆప్టమిస్ట్ అండి, ఆప్టమిస్ట్ అంటే ఆశావాది. ఆశావాది వెయిట్ చేస్తూ ఉంటాడండి, గాలి డైరెక్షన్ చేంజ్ అవుతుంది, దానికి అనుగుణంగా మనం ప్రయాణం చేయొచ్చని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రియలిస్ట్ అనేటువంటి వాడు, ఈ రియలిస్ట్ అనేటువంటి వాడు అంటే వాస్తవికవాది. ఈ వాస్తవికవాది ఏం చేస్తాండి? అడ్జస్ట్ ద సెయిల్, గాలి యొక్క ప్రవాహానికి లేక ప్రయాణానికి అనుకూలంగా తన యొక్క సెయిలింగ్, ప్రయాణాన్ని అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటండి? లేనటువంటి వాటి గురించి మనం ఆశపడకుండా, బాధపడకుండా, అలానే ఏటినైతే మనం మార్చలేమో వాటి గురించి థింక్ చేయకుండా, ఉన్నటువంటి వనరులు, రిసోర్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకొని లైఫ్లో డెవలప్ అవడం అనేటువంటిది ఈ కొటేషన్ యొక్క మోటివేషన్. క్వశ్చన్ నంబర్ 1, ఈ క్రింది వాటిలో ఏది కొరియాలిస్ శక్తి గురించి సరైనటువంటి ప్రకటన కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కొరియాలిస్ శక్తి అనేటువంటిది ఏంటని చూస్తే, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారండి. భూభ్రమణం ద్వారా ఏర్పడేటువంటి శక్తిని కొరియాలిస్ శక్తి అంటారండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 అండి. ఇది ధృవాల వద్ద కనిష్టంగా మరియు భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకో చూస్తే, ఇక్కడ సూర్యకిరణాల వంపు కోణంలో వ్యత్యాసం కారణంగా ఉష్ణమండల ప్రాంతాలు సమశీతోష్ణ ప్రాంతాల కంటే ఎక్కువ ఇన్సులేషన్ను పొందుతాయి. అంటే సూర్యుని యొక్క కిరణాలు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్లే కొలది ఏటవాలుగా పడుతూ ఉంటాయి, కాబట్టి తక్కువ శక్తిని పొందుతూ ఉంటవి. అయితే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని చూస్తే, ఇది ధృవాల వద్ద తక్కువగా ఉంటుందండి, అదే భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ మిగిలినటువంటి ఆప్షన్లు మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చాను మీకు కొరియాలిస్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏంటో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొరియాలిస్ శక్తి అనేది భూమి యొక్క భ్రమణం వలన ఏర్పడుతుంది. ఈ భ్రమణం ద్వారా ఏర్పడినటువంటి ఈ శక్తి ఏం చేస్తుందా అంటే, ఈ ఎనర్జీ అనేటువంటిది ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి, అంటే ఉత్తరార్ధగోళం అంటే ఇక్కడ చూడొచ్చండి, ఈ భాగంలో ఉన్నటువంటి గాలులని కుడివైపుకి, అలానే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి గాలులని ఎడం వైపుకి ఈ ఎనర్జీ అనేటువంటిది నెడుతూ ఉంటుంది. అలానే దీనికి ఒక మరొక పేరు కూడా ఉందండి, ఫెర్రల్ నియమం అంటారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. కొరియాలిస్ ఎఫెక్ట్ కి మరొక నేమ్ ఏంటండి? ఫెర్రల్ నియమం. క్వశ్చన్ నంబర్ 2 అండి, ఉత్తరార్ధగోళంలో పొడవైన రోజు ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ డే ఇన్ నార్థరన్ హెమిస్ఫియర్? ఏంటని చూస్తే మనకి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వివరణ: December 22nd మార్క్స్ లాంగెస్ట్ డే ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. December 22nd అనేటువంటిది దక్షిణార్ధగోళంలో అతి పొడవైనటువంటి రోజు. కరెక్ట్గా దానికి ఆపోజిట్గా జూన్ 21వ తేదీ అనేటువంటిది
ఉత్తరార్ధగోళంలో అత్యధిక పొడవైనటువంటి రోజుగా ఉంటుంది. ఎందుకో చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చండి, జూన్ 21న గమనించబడుతుంది. ఆ రోజున ఉత్తరార్ధగోళం పొడవైన పగలు మరియు అతి తక్కువ రాత్రిని గమనిస్తుంది. క్వశ్చన్ ఇక్కడ వేరే విధంగా అడుగుతారండి, ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ రాత్రి ఉండేటువంటి రోజు ఏది? మన ఆన్సర్ ఏంటండి, జూన్ 21 అనేటువంటిది. ఎప్పుడైతే మీరు ఈ క్లాసులు ఈ విధంగా ఈ పిక్చర్స్ ద్వారా వింటూ ఉన్నారో మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటి మీరు తయారు చేసుకునేటువంటి స్థితికి మీరు ఎదగాలండి. ఇంకా ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి చూద్దామండి. ఏ లార్జర్ పోర్షన్ ఆఫ్ ద సదరన్ హెమిస్ఫియర్ గెట్స్ లైట్ యాజ్ ద సన్ రేస్ ఫాల్ వెర్టికల్లీ ఎట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. క్వశ్చన్ నెంబర్ 3, థర్మల్ భూమధ్య రేఖను కనుగొనండి. అంటే ఇదేంటి సార్ థర్మల్ భూమధ్య రేఖ, మనకున్నది ఒకటే భూమధ్య రేఖ కదా? ఎస్ అండి, ఉన్నటువంటి ఇదిగండి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమధ్య రేఖని, ఇది భూమధ్య రేఖ, దీనిని ఏమంటారంటే జియోగ్రాఫికల్ ఈక్వేటర్, భౌగోళిక భూమధ్య రేఖ. అయితే ఇక్కడ మనం అడిగింది థర్మల్ భూమధ్య రేఖ అనేటువంటి చూస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది 1 అండి. భౌగోళిక భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంటుంది. ఫస్ట్ చూద్దాం థర్మల్ ఈక్వేటర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చూస్తే ఒకే విధమైనటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖలనే జనరల్ గా ఆ రేఖనే థర్మల్ ఈక్వేటర్ అంటారండి. ఇది భూమధ్య రేఖకి ఉత్తరాన ఉండడం జరుగుతుంది. కారణం ఏంటంటే మన భూగోళంలో ఉత్తరార్ధగోళం అనేటువంటిది ఎక్కువ భూమితోనూ, దక్షిణార్ధగోళం అనేటువంటిది ఎక్కువ నీటితోనూ ఆవరించి ఉండటం జరుగుతుంది. నీటితో కంపేర్ చేసినప్పుడు భూమి అనేటువంటిది, నేల అనేటువంటిది ఎక్కువగా సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టే మనకి ఈ థర్మల్ ఈక్వేటర్ అనేటువంటిది జియోగ్రాఫికల్ ఈక్వేటర్ కి ఉత్తరం వైపున ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అండి, థర్మల్ ఈక్వేటర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ రౌండ్ ద ఎర్త్ రన్నింగ్ త్రూ ద పాయింట్స్ ఆన్ ఈచ్ మెరిడియన్ with the highest average temperature. It lies mainly to the north because of the large land masses and thus greater summer heating. ఇదండి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది. తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. జాగ్రఫీ అనేటువంటిది ఇంగ్లీష్లోనే ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగిందండి. దీన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చండి. క్వశ్చన్ నెంబర్ 4, ఈ క్రింది వాటిలో ఏది సంవత్సరంలో పొడవైన రోజు? విచ్ ఈస్ ద లాంగెస్ట్ డే అంటున్నారండి. జనరల్గా ఇక్కడ నార్థరన్ హెమిస్ఫియరా సదరన్ హెమిస్ఫియర్ అని అడగలేదండి. మనం అప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి? మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నామా దక్షిణార్ధగోళంలో ఉన్నామా? ఉత్తరార్ధగోళంలో ఉందండి భారతదేశం అనేటువంటిది. కాబట్టి క్వశ్చన్ ఏంటండి, ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన రోజు ఏది? ఆల్రెడీ మనకు వచ్చిందండి ప్రీవియస్ క్వశ్చన్, కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారండి ఎగ్జామ్, అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మీకు. ఇక్కడ చూస్తే మనకి ఎందుకు ఉంటుందని చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసిన తర్వాత భూమి తిరిగేటువంటి అక్షం అండి. ఇక్కడ చూడండి మీకు ఈ భాగం అనేటువంటిది ఇది ఉత్తరార్ధగోళం అండి. ఉత్తరార్ధగోళంలో సూర్యుని కాంతి అనేటువంటిది ఎక్కువగా పడుతుంది, దక్షిణార్ధగోళంలో తక్కువగా పడ్డం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఉత్తరార్ధగోళంలో సూర్యకాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ అవర్స్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనం ఢిల్లీ తీసుకుందామండి. ఢిల్లీ చూస్తే జూన్ 21వ తేదీన ఓన్లీ డే అనేటువంటిది 14 గంటలు ఉంటుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, జూన్ 21. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వాటిలో ఏది గోండ్వానా భూమిలో భాగం కాదు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూద్దామండి, గోండ్వానా అనేది ఒక పెద్ద భూభాగం. దీనిని కొన్నిసార్లు సూపర్ ఖండం అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. దేనిని సూపర్ ఖండం అని పిలుస్తారండి? సూపర్ కాంటినెంట్, గోండ్వానా ల్యాండ్. గోండ్వానా అవశేషాలు అనేటువంటివి
భూమిలో 3/2 ఉన్నవి. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఖండాలలో లేక భూభాగంలో 3/2 అనేటువంటిది గోండ్వానా భూమికి చెందినటువంటిది. దీనిలో ఏ ఏ ఖండాలు ఉండవని చూసినప్పుడు మనకి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అలానే అరేబియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇవన్నీ కూడా ఉండడం జరిగిందండి. క్వశ్చన్ ఏమడిగారు, ఏది గోండ్వానా భూమిలో భాగం కాదు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి, ఉత్తర అమెరికా ఖండం. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డిఫరెంట్ అసలు భూమి మొత్తం కూడా ఒకే ఖండంగా అంటే ప్రజెంట్ ఉన్న ఖండాలు ఏర్పడక ముందు ఈ విధంగా ఉందండి భూమి అనేటువంటిది. ఇది నెంబర్ 1 అనుకోవచ్చు అండి. దీని తర్వాత వచ్చేసిన తర్వాత ట్రయాసిక్ స్టేజ్ అనేటువంటిది వచ్చిందని ఇది నెంబర్ 2 అనుకోవచ్చు. దాని తర్వాత నెంబర్ 3 అండి, ఇది జురాసిక్ స్టేజ్ అనేటువంటిది. ఇది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అండి, ఇక్కడ ఉన్నటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి స్టేజీ ఇదండి 5th వన్ అనేటువంటిది. ఈ విధంగా ఒకే ఖండంగా ఉన్నటువంటి భూమిని లేక ఒకే భూభాగంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి భూమి ఇలా కాలక్రమంలో ఖండాలుగా విడిపడిపోవడం జరిగింది. ఇదిగో ఇంకా మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చండి, ఇదంతా కూడా గోండ్వానా ల్యాండ్ కి చెందినటువంటిదండి. నీట్ గా క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. క్వశ్చన్ నంబర్ 6, ఈ క్రింది వాటిలో ఏది జీవుల పరిణామాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు? ఏదండి ఇక్కడ మనం చూద్దామండి, కాంటినెంటల్ డ్రిఫ్ట్, అలానే హిమనీనద చక్రాలు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ వెజ్నార్ ఇన్ 1912. చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేటువంటి థియరీని ప్రతిపాదించారండి. దీని ప్రకారం ఒకే ఖండంగా ఒకే భాగంగా ఉన్నటువంటి ఈ భూమి అనేటువంటిది డిఫరెంట్ స్టేజెస్ లో ఇలా వ్యాప్తి చెందుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఖండాలు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది అని చెప్పేటువంటి థియరీనే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. ఏ అండ్ బి రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 7, క్రింది వాటిలో ఏది భూమి క్రస్ట్ యొక్క ఆధిపత్య భాగం? అంటే భూమి యొక్క క్రస్ట్ లో ఏ కెమికల్ లేక ఏ ఎలిమెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ మనం భూమి యొక్క అంతర్నిర్మాణం చూద్దామండి. భూమిలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయండి. ఇదిగండి ఇది వచ్చేసిన తర్వాత కోర్ అనేటువంటిది, దానికి పైన ఉన్నటువంటిది మెంటల్ అనేటువంటిది, అన్నింటికన్నా పైన ఉన్నటువంటిది క్రస్ట్ అనేటువంటిదండి. ఈ 3 భాగాలు భూమి యొక్క అంతర్నిర్మాణం అనేటువంటిది. క్వశ్చన్ ఏమడిగాడండి, భూమి యొక్క క్రస్ట్ లో అత్యధికంగా ఉండేది ఏది అని అడిగారండి. ఇక్కడ చూడండి మీరు కరెక్ట్ గా చూస్తే సిలికాన్ అండ్ అల్యూమినియం అనేటువంటివి భూమి యొక్క క్రస్ట్ లో ఎక్కువగా ఉంటాయండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి, అల్యూమినియం. క్వశ్చన్ నంబర్ 8, సియాల్ అనేటువంటి పదాన్ని ఏమి సూచిస్తుంది? ఇది కూడా భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించినది. చూద్దాం మనం ఇక్కడ ఫస్ట్ ఈ వివరణ అనేటువంటిది. ఇదిగండి ఇక్కడ ఉన్న సియాల్ అనేటువంటిది. సియాల్ అండ్ సీమా ఆర్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ జియాలజీ టు డిస్క్రైబ్ ద 2 మెయిన్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ లో 2 లేయర్లు ఉన్నాయండి. వాటిని ఒకదాన్ని సియాల్ అని, రెండవ దాన్ని సీమా అని పిలుస్తారండి. ఇక్కడ వివరణ ఇచ్చాను. సియాల్ విచ్ స్టాండ్స్ ఫర్ సిలికా అండ్ అల్యూమినియం, ఈ రెండింటి యొక్క పదాల నుండి వచ్చిందే ఈ సియాల్ అనేటువంటిది. ఇది ఎక్కడ ఉంటుందండి, ఫార్మ్స్ ద కాంటినెంటల్ కాంటినెంటల్ క్రస్ట్ అనేటువంటిది. అంటే ఖండాల యొక్క ఖండాలు అంటే భూమి మీద ఖండాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అల్యూమినియం అండ్ సిలికాన్ అనేటువంటిది ఉంటుందండి. అలానే ఈ క్రస్ట్ లో వచ్చేసి రెండవ భాగం సీమ అనేటువంటిది, ఇది ఎక్కడ ఉంటుందంటే సముద్రాల కింద ఉండేటువంటి భాగం అండి. దానిలో ఎక్కువగా ఏముంటుందంటే సిలికాన్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి దాన్ని సీమా అని, ఫస్ట్ దాన్ని సియల్ అని అంటారు. సో అవర్ ఆప్షన్ ఈజ్ 1, భూమి యొక్క ఉపరితల పొర. దీన్ని ఏమంటారండి, క్రస్ట్ అంటారు. క్వశ్చన్ నంబర్ 9, కొరియాలిస్ ప్రభావం డాష్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. మనం ప్రీవియస్ క్వశ్చన్ లో చూసామండి,
దేని ద్వారా ఉత్పత్తి అవుతుందండి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. భూమి యొక్క భ్రమణం ద్వారాగా ఈ కొరియాలిస్ శక్తి అనేటువంటిది, కొరియాలిస్ ఎనర్జీ అనేటువంటిది ఉత్పత్తి కావడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూస్తే భూమి అనేటువంటిది పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్రింది వాటిలో ఏది ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది కాదు? ఎప్పుడు ప్రతిపాదించారండి ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేటువంటిది? చూద్దామండి ఇప్పుడు మనకి ఆన్సర్ చూస్తే కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇది సంబంధించిందేనండి. అలానే పోల్ సంచారం ఇంగ్లీష్లో ఇచ్చానండి, పోల్ వాండరింగ్ అనేటువంటిది. మూడవది ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ అనేటువంటిది. నాలుగవది సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది. మనకి కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది 2 అండి. పోల్ వాండరింగ్ అనేటువంటిది ఈ ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది కాదు. ఏంటి అసలు ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం అని చూస్తే మనందరికి తెలుసండి, భూమి కింద ఖండాలలో డిఫరెంట్ పొరలు అనేటువంటి ఉంటాయండి, వాటిని ప్లేట్స్ అంటూ ఉంటారు. ఈ ప్లేట్స్ అనేటువంటివి ఒకదానికొకటి ఢీకొనడం ద్వారానే మనకి భూకంపాలు అనేటువంటి సంభవిస్తూ ఉంటవి. ఇక్కడ మనకు ఆన్సరు పోల్ వాండరింగ్ అనేటువంటిది ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది కాదు. అలానే ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేటువంటిది, ఖండాలు ఏ విధంగా ఏర్పడినటువంటిది కూడా ఈ ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చును. క్వశ్చన్ నంబర్ 11. అగ్నిపర్వతం యొక్క నోటిని ఏమంటారు? మౌత్ ఆఫ్ ద వాల్కనో ఏమని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. బిలం లేక క్రేటర్ అని పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చండి మీరు క్లియర్ గా, ఇది అగ్నిపర్వతం అండి, ఇంగ్లీష్ లో వాల్కనో అంటారు. ఇక్కడ ఉన్నటువంటిది మ్యాగ్మా అండి. ఈ భాగం అనేటువంటిది ఈ క్రేటర్ అనేటువంటిదండి. ఇది మనకి గరాటు ఆకారంలో, కుబిన ఆకారంలో ఉండటం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. క్వశ్చన్ నంబర్ 12. గుటెన్బర్గ్ నిలిపివేత డాష్ ను వేరు చేస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుందండి. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సపరేట్స్. దేన్ని సపరేట్ చేస్తుందో చూద్దామండి. ఫస్ట్ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తే ఇదండి కోర్ అనేటువంటిది. ఈ భాగం అంతా కూడా మనకి కోర్ అండి. దీనిలో మరలా 2 భాగాలు ఉన్నాయి, ఔటర్ కోరు, ఇన్నర్ కోర్ అనేటువంటిది. దాని తర్వాత ఉన్నటువంటిది మెంటాల్ అనేటువంటిది అండి. ఇక్కడ వరకు మెంటాల్ అనేటువంటిది. ఈ పైన ఉన్నటువంటిది ఇది వచ్చేసి మనకి క్రస్ట్ అనేటువంటిది అండి. ఈ భాగం అనేటువంటిది క్రస్ట్. ఇక్కడ చూస్తే మనకి ఆన్సర్ ఏదవుతుందని చూస్తున్నప్పుడు 3 అండి. బాహ్య కోర్ మరియు తక్కువ మాంటెల్. చూద్దామండి ఎక్కడుందండి గుటెన్బర్గ్ సపరేషన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదండి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అనేటువంటిది. ఇది దేనిని వేరు చేస్తుందండి మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ లైన్ అండి, ఈ లైన్ అనేటువంటి దేన్ని వేరు చేస్తుందండి? ఔటర్ కోర్ అలానే లోయర్ మెంటాల్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 13. నైఫ్ డాష్ సూచిస్తుంది. NIFE నైఫ్ రిఫర్స్ టు. ఆప్షన్ ఏ భూమి యొక్క లోపలి పొర, ఆప్షన్ 2 భూమి యొక్క బయటి పొర, ఆప్షన్ 3 భూమి యొక్క ఇంటర్మీడియట్ పొర, ఆప్షన్ 4 పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమి యొక్క లోపలి పొర. ఇక్కడ చూద్దామండి, ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద కోర్ అండి. భూమి యొక్క లోపలి పొర అనేటువంటిది కోర్ అండి. ఇది కోర్ అనేటువంటి భాగం విత్ రేడియస్ ఆఫ్ అబౌట్ 3500 కిలోమీటర్స్. ఇది ఎంత ఉంటుందండి? 3500 కిలోమీటర్స్ లోతులో అంటే దూరాన్ని ఉండటం జరుగుతుంది. ద కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ హెవీ మెటీరియల్ మోస్ట్లీ కాన్స్టిట్యూటెడ్ బై నికెల్ అండి. నికెల్ మరియు అలానే ఐరన్. ఐరన్ అంటే ఫెర్రస్ అనేటువంటిది. ఈ కోర్ అనేటువంటి భాగం వేటితో నిండి ఉంటుందండి? నికెల్ అండ్ ఐరన్. ఐరన్ అంటే ఫెర్రస్ అండి. NIFE నైఫ్. ఈ రెండింటి మీదే అంటే ఈ రెండింటిని పేరు మీదే దీనిని మనం నైఫ్ అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 14. క్రింది వాటిలో భూమి దాదాపు మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 యుగాలలో ఏ యుగంలో భూమి అనేటువంటిది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది? ఆప్షన్ 1 అండి
క్రెటేషియస్ సెకమ్, ఆప్షన్ 2 ప్లియోసిన్ సెకమ్, ఆప్షన్ 3 ప్లీస్టోసీన్ సెకమ్, ఆప్షన్ 4 తృతీయ యుగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్లీస్టోసీన్ సెకమ్ అనేటువంటిది. ఇక్కడ చూద్దాం మనం, ఇదండి ఇదంతా ఐస్ ఏజ్ అనేటువంటిది. ఇక్కడ నేను డిఫరెంట్గా ఇచ్చానండి. ద ప్లీస్టోనిస్ ఎపోచ్ వాజ్ ఏ జియోలాజిక్ ఎపోచ్ నోన్ ఫర్ ఇట్స్ ఫ్రిజ్డ్ గ్లేసియర్ పీరియడ్స్. అంటే ఆ టైంలో భూమి అంతా కూడా మంచుతో కప్పబడి ఉండేదండి. ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ కవర్డ్ ఇన్ గ్లేసియర్స్. మంచు అనేటువంటిది అలానే హిమనీ నదాలు అనేవి ఉండేవి. ఇట్ బిగాన్ అబౌట్ 2.5 మిలియన్ ఇయర్స్ అగో. ఇది ఎప్పుడు ప్రారంభమైందండి? సుమారుగా 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అలానే 11,000 సంవత్సరాల క్రితం ఇది ముగిసిపోవటం అనేటువంటిది, అంతరించిపోవడం అనేటువంటిది జరిగింది. డ్యూరింగ్ ద ప్లీస్టోనిస్ ద ఎర్త్ ఎంటర్డ్ ఆన్ ద ఐస్ ఏజ్. ఈ టైంలోనే ఐస్ ఏజ్ లోకి ప్రవేశించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 15. భూమి యొక్క అతిపెద్ద వాల్యూమ్ మరియు ద్రవ్యరాశి డాష్ లో కనుగొనబడుతుంది. భూమి యొక్క ద్రవ్యరాశి లేక వాల్యూమ్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో మనం చూసినప్పుడు ఆప్షన్ 1 క్రస్ట్, ఆప్షన్ 2 మాంటిల్, ఆప్షన్ 3 ఔటర్ కోర్, ఆప్షన్ 4 లోపల్ కోర్. కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, మాంటిల్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఇచ్చున్నాను నేను డిఫరెంట్ గా. దీన్నంతా చూసి మీరు నోట్స్ రాసుకోవడం మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది కోర్ అనేటువంటిది, ఇక్కడ నుండి ఈ భాగం అనేటువంటిది కోర్ అనేటువంటిదండి. దీన్ని ఇన్నర్ కోర్ అలానే ఔటర్ కోర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కోర్ ని మాంటేల్ ని, దీన్ని వచ్చేసిన తర్వాత మాంటేల్ అంటారండి. ఇక్కడ వరకు ఇది మాంటేల్ అండి. కోర్ ని, ఔటర్ కోర్ ని, ఇన్నర్ మాంటేల్ ని వేరు చేస్తున్నటువంటిది గుటెన్బర్గ్ డిస్కవరీ ఆర్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారండి. ఇక్కడ చూడండి, ద గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ద ఎర్త్ ఎట్ ద డెప్త్ ఆఫ్ అబౌట్ 2900 kilometers and below the surface అండి. ఇట్ ఈస్ ఇన్ ద బిలో ద సర్ఫేస్. The Gutenberg discontinuity separates the core and the mantle of the earth. కోర్ ని మెంటల్ అనేటువంటి వాటిని రెండింటిని వేరు చేస్తున్నటువంటి విభాజక లైన్ అనేటువంటిది గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అనేటువంటిది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిస్కంటిన్యూటీలు అనేటువంటివి ఉన్నాయండి. వాటిని చూసి మీరు డీటెయిల్డ్ గా నోట్స్ రాసుకోవాలండి. ఎందుకండి కొన్ని సందర్భాలు అడుగుతూ ఉంటాడండి, క్రస్ట్ ని అలానే అప్పర్ మెంటాల్ ని వేరు చేస్తున్నటువంటిది ఏంటిది, అలానే ఇన్నర్ కోర్ ని ఔటర్ కోర్ ని వేరు చేస్తున్నటువంటిది. ఈ విధంగా డిఫరెంట్ డైమెన్షన్స్ లో క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 16. ఐసోసిస్మల్ పంక్తులు ఏ ప్రదేశాలలో చేరుతాయి? ఐసోసిస్మల్ పంక్తులు ఏ ప్రదేశాలలో చేరుతాయి? ఆప్షన్ 1 అండి, భూకంపం సంభవించలేదు. ఆప్షన్ 2 భూకంపం యొక్క తీవ్రతను అనుభవించటం. ఆప్షన్ 3 అదే వ్యవధిలో భూకంపాన్ని అనుభవించటం. ఆప్షన్ 4 అదే సమయంలో భూకంపాన్ని అనుభవించటం. కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 2 అండి, భూకంపం యొక్క తీవ్రతను అనుభవించడం. ఇక్కడ నేను వివరణ ఇచ్చానండి. ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోసిస్మల్ రేఖలు అని, అలానే భూకంపం సంభవించే ప్రదేశాలను, అంటే ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రదేశాలను కలిపే రేఖల్ని హోమోసిస్మల్ రేఖలు అంటారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఐసోసిస్మల్ అనేటువంటి ఒకే తీవ్రత కలిగినటువంటి భూకంప ప్రాంతాన్ని కలిపేటువంటి రేఖలు. అలానే హోమోసిస్మల్ అనేటువంటివి ఒకే సమయంలో భూకంపం సంభవించేటువంటి ప్రాంతాలను కలిపేటువంటి రేఖలు. ఇక్కడ చూడొచ్చండి, ఇది భూకంపం సంభవిస్తే మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇదిగండి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అండి, ఇది భూకంపం సంభవించేటువంటి ప్రాంతం. దీన్ని ఫోకస్ అంటారు. ఇది భూమి ఉపరితలానికి చేరేటప్పటికి ఇది ఈ ప్రాంతాన్ని వచ్చేసి ఎపి సెంటర్ అంటారండి. ఇక్కడ నుండే ఈ భూకంప తరంగాలు అనేటువంటి స్ప్రెడ్ అయిపోయి మనకి వినాశనాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్స్ అన్నీ కూడా సెస్మిక్ వేవ్స్ అండి, అంటే భూకంప తరంగాలు. క్వశ్చన్ నంబర్ 17. భూకంపాలకు సంబంధించిన
ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? స్టేట్మెంట్ ఏ అండి. భూకంపం యొక్క మూలం భూకంప పాయింట్ను భూకంప కేంద్రం అంటారు. భూకంపం యొక్క మూలం యొక్క పాయింట్ను ఏమంటారండి? భూకంప కేంద్రం. సెకండ్ స్టేట్మెంట్ అండి బి. అదే సమయంలో భూకంపాన్ని ప్రభావితం చేసిన ప్రదేశాలలో చేరిన పంక్తులను హోమోసెస్మల్ లైన్స్ అంటారు. ఈ రెండు కూడా కరెక్ట్ అయినటువంటివండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, ఏ అండ్ బి అనేటువంటిది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇందాక చెప్పాను నేను, ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖల్ని ఐసోసిస్ములని, అలానే ఒకే సమయంలో భూకంపాలు సంభవించేటువంటి వాటిని వచ్చేసిన తర్వాత హోమోసిస్మల్ రేఖలని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇవి హోమోసిస్మల్ లైన్స్ అనేటువంటివి, ఇవి వచ్చేసిన తర్వాత ఐసోసిస్మల్ లైన్స్ అనేటువంటివి. ఇంకా మనం చూస్తే ఇక్కడ భూకంపాల జోన్లు అండి. ఇండియాలో ఎన్ని రకాలైనటువంటి భూకంపాల జోన్లు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాలు అనేటువంటి వాటిలో ఉన్నాయి, వాటి యొక్క తీవ్రత అనేటువంటి చూద్దామండి. జోన్ 1 అండి చాలా తక్కువ ప్రమాదకరమైనటువంటి జోన్ అండి. జనరల్ గా ఈ జోన్లో రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత అనేటువంటిది ఉంటుందండి. ఈ ప్రాంతం కింద కవర్ అయ్యేటువంటివి కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో సహా భారతదేశంలోని దక్షిణ భాగం అనేటువంటిది, అలానే మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో సహా మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు. ఇవి మనకంటే మేజర్గా చూస్తే దక్షిణ భారతదేశం అనేటువంటిది తక్కువ ప్రమాదకరమైనటువంటి మొదటి భూకంప జోన్లో ఉండడం జరిగింది. రెండవదండి మితమైనటువంటి ప్రమాదం, అంటే యావరేజ్ ఉంటుందండి డ్యామేజ్ అనేటువంటిది. ఈ జోన్లో రిక్టర్ స్కేల్ పై 5 నుండి 6 మధ్య భూకంప తీవ్రత అనేటువంటిది నమోదవుతుందండి. ఇక్కడ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో చూస్తే మనకి ముంబై, పూణే మరియు పరిసర ప్రాంతాలతో సహా పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి తీర ప్రాంతాలు, ఢిల్లీ మరియు బీహార్ వంటి ప్రాంతాలతో సహా ఇండో గంగా మైదానాలు అనేటువంటివి ఈ పరిమిత ప్రమాదమైనటువంటి రెండో జోనులో ఉన్నవి. ఇక మూడవ జోను చూద్దామండి. ఇది అధిక ప్రమాదకరమైనటువంటి జోన్ అండి. ఇక్కడ భూకంప తీవ్రత 6 నుండి 6.9 వరకు ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటువంటి ప్రాంతాలు భారతదేశం యొక్క ఉత్తర భాగం, ముఖ్యంగా హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అనేటువంటివి, అంటే హిమాలయ పరివేష్టిత ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయండి. అలానే దేశ రాజధాని ఢిల్లీ కూడా అధిక ప్రమాదకరమైనటువంటి మూడో జోన్లోనే ఉండడం అనేటువంటి జరిగింది. వీటితో పాటు కాశ్మీరు, పంజాబు మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నవి. ఇక లాస్ట్ దండి 4వ జోన్ అనేటువంటిది, ఇది చాలా ఎక్కువ ప్రమాదకరమైనటువంటిదండి. ఇక్కడ మనకి రిక్టర్ స్కేల్ పై 7 లేదా అంతకంటే ఎక్కువ భూకంప తీవ్రత అనేటువంటిది నమోదవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాలండి అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశం అనేటువంటిది ఎక్కువగా ఈ జోన్లోకి రావడం జరుగుతుంది. అలానే జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర ప్రాంతాలు అనేటువంటివి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చానండి. 2001లో గుజరాత్లో సంభవించినటువంటి భూకంపం ఈ 4వ జోన్లోనే ఉండడం అనేటువంటి జరిగింది. అలానే అండమాన్ నికోబార్ దీవులు కూడా ఈ 4వ జోన్లోనే ఉన్నవి. క్వశ్చన్ నెంబర్ 18. భూమి యొక్క క్రస్ట్లో క్రింది వాటిలో ఏది వరుసగా అత్యధికంగా మరియు అతి తక్కువ పరిమాణంలో ఉంటుంది? క్వశ్చన్ జాగ్రత్తగా వినాలండి. అత్యధికంగాను అలానే అత్యల్పంగా ఉండేటువంటి మూలకం ఏమిటి అన్నారండి. ఆప్షన్ 1 ఆక్సిజన్ మరియు సిలికాన్, ఆప్షన్ 2 కాల్షియం మరియు సోడియం, ఆప్షన్ 3 సోడియం మరియు మెగ్నీషియం, ఆప్షన్ 4 ఆక్సిజన్ మరియు మెగ్నీషియం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, ఆక్సిజన్ మరియు మెగ్నీషియం అనేటువంటిది. ఇక్కడ చూద్దామండి, ఎలిమెంట్స్ ఇచ్చానండి. ఇక్కడ నేను ఎర్త్ క్రస్ట్ లో ఉండేటువంటివండి. వాడు అడిగింది క్రస్ట్ లోనండి. ఆక్సిజన్ 47% అండి, సిలికాన్ 28%, కాల్షియం 3.5%, సోడియం 3% అండ్ మెగ్నీషియం 2% అండి. క్వశ్చన్లు ఏమై అడిగాయండి, హైయెస్ట్ అండ్ లీస్ట్ అన్నారండి. హైయెస్ట్ ఆక్సిజన్ అనేటువంటిది 47%,
లీస్ట్ అనేటువంటిది మెగ్నీషియం 2% అండి. క్వశ్చన్ నంబర్ 19, ఏ ఉపగ్రహం భూమి యొక్క భ్రమణ కాలం కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 ధ్రువ ఉపగ్రహం, ఆప్షన్ 2 స్థిర ఉపగ్రహం, ఆప్షన్ 3 ఇన్సాట్, ఆప్షన్ 4 జియోస్టేషనరీ ఉపగ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జియోస్టేషనరీ ఉపగ్రహం అండి. ఇక్కడ చూద్దాం, ఇదండి ఉపగ్రహాలు సంచరించేటువంటి క్రమం అనేటువంటిది. ఇది జియోస్టేషనరీ సెటిలైట్ తిరిగేటువంటి ఆర్బిట్ అండి. ఇది చూడొచ్చండి, ఇది జియోస్టేషనరీ సెటిలైట్ అనేటువంటిది. ఇది జియోస్టేషనరీ ఆర్బిట్ అనేటువంటిది. దాని గురించినటువంటి వివరణ చూస్తే ఇక్కడ మనం ఏ జియోస్టేషనరీ సెటిలైట్ ఈజ్ అన్ ఎర్త్ ఆర్బిట్ సెటిలైట్ ప్లేస్డ్ at an altitude of approximately 22,300 మైళ్ళు లేక 35,800 కిలోమీటర్లు, అంటే సుమారుగా 36 కిలోమీటర్ల భూమి ఉపరితలం నుండి 36,000 కిలోమీటర్ల దూరాన ప్రవేశపెట్టేటువంటి సెటిలైట్స్ ఏమంటారండి? జియోస్టేషనరీ సెటిలైట్స్ అని పిలుస్తూ ఉంటారు. క్వశ్చన్ నంబర్ 20, క్రింది వాటిలో ఏది భూమి యొక్క లోపలి గురించి ప్రత్యక్ష మూలం? అంటే which of the following gives evidence about the inner part of the earth అండి. ఆప్షన్ 1 భూకంప తరంగం, ఆప్షన్ 2 అగ్నిపర్వతం, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ శక్తి, ఆప్షన్ 4 ఎర్త్ మ్యాగ్నెటిజం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూకంప తరంగాలు. ఇక్కడ నేను భూకంప తరంగాల గురించి డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. The seismic waves or earthquake waves are basically two types, body waves and surface waves. భూకంప తరంగాలు అనేటువంటివి బేసిక్గా రెండు రకాలండి. అవి బాడీ వేవ్స్ అనేటువంటివి, సర్ఫేస్ వేవ్స్ అనేటువంటివి. ఇంకా వాటిలో రకాలు చూద్దామండి. పీ వేవ్స్ ఆర్ ప్రైమరీ వేవ్స్ అనేటువంటివి. They can travel in all mediums and their velocity depends on shear strength means elasticity of medium అండి. అంటే ఈ పీ తరంగాలు అనేటువంటివి లేక ప్రైమరీ వేవ్స్ అనేటువంటివి ఎలాంటి మీడియం ద్వారానైనా కానీ ఇవి ప్రయాణం చేయగలుగుతాయి. అంటే ఘన, ద్రవ, వాయు మీడియంలో కూడా, అంటే మీడియం అంటే పదార్థం అండి, వాటిలో గుండి ప్రయాణం చేయగలుగుతూ ఉంటాయి. The precise speed varies according to the region of the earth's interior means వీటి యొక్క వేగం అనేటువంటిది భూమి యొక్క లోపలి పొరలను బట్టి ఇది మారుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 6 కిలోమీటర్ల సెకండ్కి 6 కిలోమీటర్ల నుండి 13.5 కిలోమీటర్ల పర్ సెకండ్, ఈ రెండింటి మధ్య గుండా ఇది, అలానే 11 కిలోమీటర్లు పర్ సెకండ్ అనేటువంటిది, అంటే డిఫరెంట్ వెలాసిటీస్తో ప్రయాణ వేగంతో ఇవి ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? భూమి యొక్క ఉపరితల పొరలు అనేటువంటివి కొన్ని ద్రవ పదార్థంతోనూ, కొన్ని ఘన పదార్థంతోనూ, కొన్ని జిగటతో కూడినటువంటి పదార్థాలు ఉండటం ద్వారాగా ఈ తరంగాల యొక్క ప్రవాహంలో లేక వేగంలో మార్పు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంకా రెండవండి ఎస్ వేవ్స్ లేక సెకండరీ వేవ్స్ అంటారు. ఎస్ వేవ్స్ కెనాట్ పాస్ త్రూ ఫ్లూయిడ్స్ అండి. ఈ ఎస్ తరంగాలు అనేటువంటివి వేటి గుండా ప్రయాణం చేయలేవండి? ఫ్లూయిడ్స్ అనేటువంటివి, అంటే ద్రవ పదార్థాల ద్వారాగా, అలానే గ్యాసెస్ ద్వారాగా కూడా, వాయువుల ద్వారాగా, ద్రవ పదార్థాల ద్వారాగా ఇవి ప్రయాణం చేయలేవండి. దే ట్రావెల్ అట్ వేరియింగ్ వెలాసిటీ అండి. పైవాటిలాగానే వీటికి కూడా వేగంలో మార్పు అనేటువంటిది రావటం జరుగుతుందంటే కారణం ఏంటో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ అండి ఇది, మీరు నోట్స్ రాసుకుంటే చాలా యూజ్ఫుల్ అండి. క్వశ్చన్ నంబర్ 21, సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ అండి, భూమి యొక్క అంతర్గత లోపలి కదలిక భూమి యొక్క ఉపరితలంలో మార్పుకు కారణమవుతుంది. చూద్దాం. రెండవది, సముద్ర తరంగాలు ఎక్సోజెనిక్ శక్తిలో వస్తాయి. అలానే మూడవది ఆప్షన్స్ మీన్స్ ఇక్కడ స్టేట్మెంట్ సి అనేటువంటి చూస్తేనండి, భూమి యొక్క ఆకస్మిక కదలిక భూకంపాలకు కారణమవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 4 అండి. పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ అనేటువంటివి కూడా కరెక్ట్ అండి. చూద్దాం వాటి గురించినటువంటి వివరణ. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి.
the interior structure of earth is layered in spherical shells like an onion అండి. భూమి యొక్క అంతర్గత పొరలు ఎలా ఉంటాయండి? మనకి ఆనియన్లు అంటే ఉల్లిగడ్డలో ఏ విధంగా అయితే పొరలుగా ఉంటుందో ఆ విధంగా భూమి యొక్క అంతర్నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. వాటిలో మనకి ప్రధానంగా 3 కనిపిస్తాయి. అవేవో చూద్దామండి. దీస్ లేయర్స్ కెన్ బి డిఫైన్డ్ బై దేర్ కెమికల్ అండ్ దేర్ రియోలాజికల్ ప్రాపర్టీస్ అండి. వీటికి కెమికల్ గాను అలా రియోలాజికల్ ప్రాపర్టీస్ అనేటువంటి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే కొన్నేమో ఘన రూపంలోను, కొన్నేమో ద్రవ రూపంలోను, ఇలా వివిధ రకాలుగా మారుతూ ఉంటాయండి. అలానో చూద్దాం మనం. ఎర్త్ హ్యాస్ అన్ ఔటర్ సిలికాన్ సాలిడ్ క్రస్ట్. క్రస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందండి? సాలిడ్ రూపంలో ఉండటం జరుగుతుంది, అంటే ఘన రూపంలో ఉంటుందండి. ఏ హైలీ విషియస్ మెంటాల్ అనేటువంటిది ఎలా ఉంటుందండి? మనకి జగటతో కూడినటువంటి పదార్థాలు ఉంటాయండి ఈ మెంటల్ అనేటువంటి దాని. అలానే ఏ లిక్విడ్ ఔటర్ కోర్లో 2 భాగాలు ఉంటాయండి, ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ అనేటువంటిది. ఇక్కడ మనకి ఔటర్ కోర్ అనేటువంటిది లిక్విడ్ రూపంలో, ద్రవ రూపంలో ఉండటం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఇన్నర్ కోర్ అనేటువంటిది ఎలా ఉంటుందండి? సాలిడ్, ఘన రూపంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే క్రస్ట్ అనేటువంటిది ఎలా ఉందండి? సాలిడ్ అండి, ఘన రూపంలో ఉంటుంది. అలానే మనకి మెంటాల్ అనేటువంటిది ఎలా ఉంటుందండి? జిగటగా ఉంటుందండి. అలానే మనకి ఇన్నర్ కోర్ లాస్ట్ లో ఉన్నటువంటిది కానీ చూస్తే మనకి ఔటర్ కోర్ అనేటువంటిది లిక్విడ్ రూపంలోను, ఇన్నర్ కోర్ అనేటువంటిది సాలిడ్ రూపంలో ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మనకు లీఫ్ ఇయర్ ఎందుకు వస్తుంది? ఆప్షన్ 1, ప్రతి 4 సంవత్సరాలకు భూమి కక్ష నుండి బయటకు మారుతుంది. ఆప్షన్ 2, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి విప్లవం కొద్దిగా మారుతుంది. ఇక్కడ విప్లవం అంటేనండి భూ పరిభ్రమణం అండి. 3వ ఆప్షన్ అండి, 1 సంవత్సరం పొడవు పూర్ణాంకాల సంఖ్య కాదు. అలానే 4వది, ఇది ఒక సాంప్రదాయం. కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 3 అండి, సంవత్సరం పొడవు అనేటువంటిది పూర్ణాంకాల సంఖ్య కాదు. వివరణ చూద్దామండి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపు 365.25 రోజులు పడుతుందండి. దీనిని ఒక సౌర సంవత్సరం అంటారు. సౌర సంవత్సరం అంటే ఎంతండి? 365.25 రోజులు. అలానే సౌర సంవత్సరం అంటే ఏమిటి? భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి సమయాన్ని ఒక సౌర సంవత్సరం అంటారు. మనం సాధారణంగా క్యాలెండర్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? మనకి 365 రోజులు ఉంటాయండి. ఈ 2 మీన్స్ 0.25 డేస్ అనేటువంటి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయమండి. ఆ విధంగా 4 సంవత్సరాలకు కలిపితే ఇది ఒక సంపూర్ణమైనటువంటి రోజుగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది. దానిలో 366 రోజులు ఉంటాయండి. అంటే ఫిబ్రవరి నెలలో సాధారణంగా 28 రోజులు ఉంటాయండి. బట్ లీఫ్ ఇయర్ లో మనకి 29 రోజులు రావడం అనేటువంటి జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 23. చంద్రుని చుట్టూ వాతావరణం లేకపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1, గాలి అణువు మరియు తక్కువ గురుత్వాకర్షణ యొక్క తక్కువ ఎస్కేప్ వేగం, లో ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్ అండ్ లో గ్రావిటేషనల్ అట్రాక్షన్. సెకండ్ స్టేట్మెంట్, గాలి అణువు మరియు తక్కువ గురుత్వాకర్షణ యొక్క అధిక ఎస్కేప్ వేగం, హై ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్ అండ్ లో గ్రావిటేషనల్ అట్రాక్షన్. థర్డ్ వన్, తక్కువ గురుత్వాకర్షణ వేగం మీన్స్ లో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఓన్లీ. ఫోర్త్ వన్, గాలి యొక్క వేగం అధిక ఎస్కేప్ వేగం మాత్రమే మీన్స్ గాలి అణువు యొక్క అధిక ఎస్కేప్ వేగం మాత్రమే. ఇంగ్లీష్ లో హై ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్ ఓన్లీ. ఇక్కడ చూద్దామండి వివరణ. మనం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది భూమి గురుత్వాకర్షణ శక్తితో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుందండి. కాబట్టి భూమి మీద ఉండేటువంటి వాతావరణ పొరలు అనేటువంటివి భూమిని అంటిపెట్టుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే చంద్రుని మీద అనుకోండి, అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువండి. కాబట్టి చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ వాతావరణం అనేటువంటిది వేగంగా ఆకాశంలో మీన్స్ అంతరిక్షంలో కలిసిపోవడం జరుగుతుంది. అంటే చంద్రునికి
వాటిని పట్టి ఉంచేటువంటి ఆకర్షణ శక్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం జరుగుతుందండి. దానినే మనకేమంటారంటే పలాయన వేగం అంటారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, పలాయన వేగం అనేది ఒక వస్తువు ఖగోళ శరీరం యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి విముక్తి పొందడానికి అవసరమైన కనీస వేగం. మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి. మనకి భూమి నుండి మనం ఒక అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే, ఆర్టిఫిషియల్ శాటిలైట్ని మనం భూమి నుండి అంతరిక్షంలోకి పంపాలి అంటే దాని యొక్క కనీస వేగం అండి సెకనుకు వచ్చేసి 11.2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలండి. సెకనుకి 11.2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగం ఉండాలండి. అంతకన్నా తక్కువ వేగం ఉందనుకోండి అది పైకి వెళ్ళలేదండి, భూమి దానిని లాగేస్తుందండి ఆకర్షణ శక్తి వలన. అదే చంద్రుని మీద అయితే ఎంత కావాలండి మనకి, కేవలం 2.5 కిలోమీటర్లు పర్ సెకండ్ అండి. అంటే చంద్రుని మీద మనం ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే అక్కడ మనకి ఎంత వేగం ఉంటే సరిపోతుందండి, దాని వేగం అనేటువంటి సెకన్కి 2.5 కిలోమీటర్లు ఉంటే సరిపోతుందండి. అంటే అక్కడ పలాయన వేగం అనేటువంటిది ఎక్కువ అండి. పలాయన వేగం అంటే ఆ యొక్క ఉపరితలం నుండి ఎస్కేప్ అయ్యేటువంటి వెలాసిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపరితలం మీద ఉన్న చంద్రుని యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి వాతావరణం అనేటువంటిది అంతరిక్షంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగానే చంద్రుని ఉపరితలం మీద సంపూర్ణమైనటువంటి వాతావరణం ఉండదు. క్వశ్చన్ నంబర్ 24, అల్బిడో ప్రభావం చాలా ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? ఆప్షన్ 1 ఉదయాన్నే మరియు సాయంత్రం, ఆప్షన్ 2 ఉదయాన్నే, ఆప్షన్ 3 మధ్యాహ్నం, ఆప్షన్ 4 లేట్ నైట్. కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 1 అండి. ఉదయం మరియు సాయంకాలం వేళల్లో ఈ అల్బిడో ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అసలు అల్బిడో అనేటువంటిది ఏంటో చూద్దామండి. అల్బిడో అనేది ఉపరితలం యొక్క పరావర్తనశీలతను కొలవడం. ఇది అంతరిక్షంలోకి తిరిగి పరావర్తనం చెందే సౌర వికిరణం యొక్క భాగాన్ని సూచిస్తుంది. అంటే సూర్యుని నుండి వచ్చేటువంటి ఈ శక్తిని భూమి గ్రహిస్తుందండి, సూర్యరశ్మి ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలానే కొంత శక్తిని మరలా మనం పైకి పంపడం, అంటే భూమి మరలా దాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రెండింటికి ఉండేటువంటి నిష్పత్తినే మనం ఆల్బిడో అనడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఆల్బిడో ఈజ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ద రిఫ్లెక్టివిటీ ఆఫ్ ఎ సర్ఫేస్ ఇండికేటింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ that is reflected back into the space. Question number 25, భూమిపై మొదట ఒకే ఒక భారీ ల్యాండ్ మాస్ ఉండేది, దాని పేరేమిటి? ఆప్షన్ 1 అండి పాల్తాలస్సా, ఆప్షన్ 2 పాంగేయ, ఆప్షన్ 3 లారాసియా, ఆప్షన్ 4 గోండ్వానా అనేటువంటిది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాంగేయ అనేటువంటిదండి. ఇక్కడ చూడండి, ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి ఖండాలు ఒకప్పుడు ఎలా ఉండేటువంటివి అనేటువంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చండి. దీని మొత్తాన్ని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఖండాలన్నీ కూడా ఒకప్పుడు ఒకే భూభాగంగా కలిసి ఉండేటువంటివి. దానిని పాంగేయ అని పిలిచేటువంటి వారండి. కాలక్రమంలో ఇది వివిధ ఖండాలుగా విస్తరించి వ్యాకోచం చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి, పాంగేయ. క్వశ్చన్ నెంబర్ 26, ప్రైమ్ మెరిడియన్ డాష్ గుండా వెళుతుంది. ప్రైమ్ మెరిడియన్ డాష్ గుండా వెళుతుంది. అంటే ప్రైమ్ మెరిడియన్ అంటే ఏంటండి, 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ ని లేక గ్రీన్విచ్ రేఖాంశం అంటారండి. ఇది ఏ ఏ దేశాల గుండా పోతుంది అనేటువంటి చూసినప్పుడు మనం ఇక్కడ చూద్దామండి. ఏ అల్జీరియా, బి ఫ్రాన్స్, సి నైజీరియా, డి పోర్చుగల్ అండి. ఫస్ట్ వివరణ చూద్దామండి. ఇక్కడ మనం ప్రైమ్ మెరిడియన్ అనేటువంటిది 8 దేశాల గుండా వెళుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అవేంటివండి, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా, మాలి, బుర్కినా ఫాసో, టోగో మరియు ఘనా అనేటువంటి ఈ 8 దేశాల గుండా ఈ ప్రైమ్ మెరిడియన్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. ఏ అండ్ బి అనేటువంటిది అల్జీరియా అండ్ ఫ్రాన్స్ అనేటువంటిది. ఇంకా మరికొంత వివరణ చూద్దామండి. భూమధ్య రేఖ అనేటువంటిది ఎన్ని దేశాల గుండా పోతుంది అనేటువంటిదండి. చూడండి, 0 డిగ్రీ రేఖాంశం అనేటువంటిదేమో ప్రైమ్ మెరిడియన్ అండి.
అలానే 0 డిగ్రీ అక్షాంశం అనేటువంటి దాన్ని మనం భూమధ్య రేఖ అంటారు, ఇంగ్లీష్లో ఈక్వేటర్ అంటారండి. ఇది 13 దేశాల గుండా పోతుంది. ఆ 13 కంట్రీస్ అనేటువంటి వేవ్ నేను ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇవి చూసి మీరు నోట్స్ రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు ఈ వీడియోని వాచ్ చేసినందుకు. నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.